ప్రైజ్ ద లార్డ్. మన సమస్యకి దేవుడు పరిష్కారాన్ని ముందే సిద్ధపరిచి ఉంచుతాడు. నిర్గమకాండం 15:25 అధ్యాయంలో ఇలా ఉంది. అతడు యెహోవాకు మొర్రపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అంటే దీని అర్థం ఏంటంటే, మోషేకి ఒక సమస్య వచ్చింది. మోషే నీళ్లు చేదుగా ఉన్నాయని దేవుడికి మొర్రపెట్టాడు. మొర్రపెట్టి పెట్టగానే దేవుడు ఒక చెట్టునైతే చూపించాడు. ఆ చెట్టు రాత్రికి రాత్రి మొలిచిందైతే కాదు. అక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చెట్టు అని అంటున్నాడు తప్ప మొక్క అని అనట్లేదు. అంటే దేవుడు మోషేకి ఆ సమస్య రాకమునుపే ఆ చెట్టుని పరిష్కారంగా మోషేకి ఉంచాడు. అలాగే మనకు కూడా సమస్యలు, కష్టాలు, నిందలు, అవమానాలు అన్నీ వస్తాయి, రాకమాను. కానీ మన సమస్యల్లో, మన కష్టాల్లో, బాధల్లో అన్నిటిలో కూడా దేవుడు ఆ పరిష్కారాన్ని ముందే మనకు సిద్ధపరిచి ఉంచుతాడు అనే విశ్వాసంతో మనం జీవించాలి. అట్టి విశ్వాసం మనందరము కలిసి జీవించేవారిగా ఉందాం.